ఒకటో సమూయేలు 9వ అధ్యాయము. అఫీయకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకని తీసుకొని పోయి గార్ధబములను వెదకుమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షైలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను. బెన్యామీనీల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు, మనము తిరిగి వెళుదము రమ్ము, గార్ధబముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా, వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుఘనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో. అతని యొద్దకు వెళుదము రండని చెప్పాను. అందుకు సౌలు, మనము వెళ్ళు నెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము? మన సామాగ్రిలో నుండు భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనునికి బహుమానం తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడగగా, వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద 1/2 తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనునికి ఇత్తుననెను. ఇప్పుడు ప్రవక్త అయిన పేరునొందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీలలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల, మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక. సౌలు, నీ మాట మంచిది, వెళుదము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునుపే మీరు అతని కనుగొందురు. అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనము చేయుదురు. మీరు ఎక్కి పొండి, అతని చూచుటకు ఇదే సమయం అని చెప్పిరి. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవచ్చున్న సమూయేలు వారికి ఎదురుపడెను. సౌలు అచ్చడికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. ఎట్లనగా, నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిస్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీల మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుషుని నీ యొద్దకు రప్పించుదును. సౌలు సమూయేలునకు కనబడగానే, యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. సౌలు గమనియందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పుమని అడగగా, సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని. ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. రేపు నీ మనస్సులో నున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చెదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబములను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలీల అభీష్టము ఎవరి అందున్నది? నీ అందును నీ తండ్రి ఇంటి వారి అందును గదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రం ఇశ్రాయేలీల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు గారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. అయితే సమూయేలు సౌలును అతని పనివారిని భోజనపు శాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి, వచనకర్తతో, నేను నీ దగ్గర నుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకుని రమ్మనగా, వచనకర్త జబ్బను దాని మీద నున్న దానిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా, సమూయేలు సౌలుతో ఇట్లనెను, చూడుము, మనము కలుసుకొను కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు. జనులను పిలిచితునని నేను వచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పితిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసెను. పట్టణస్థులు ఉన్నతమైన స్థలం మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాటలాడుచుండెను. మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలు మిద్దె మీదనున్న సౌలును పిలిచి, నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పుము, దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండమని.
యుండుమనెను. అంతటా వాడు వెళ్ళెను.